హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే సంక్రాంతి రోజు వ్లాగ్. సో ఇక్కడైతే నేను 5:30కి అయితే లేట్ చేశాను. సో నిన్న నైట్కి అయితే మెహందీ వేసుకుని సో కోన్తోని సో ఇలా అయితే కలర్ వచ్చింది. అక్కకు కూడా విశాఖకు కూడా అయితే కొంచెం కొంచెం అయితే వేసాను. సో ఇప్పుడు ఏవైతే ముగ్గులు వేయడానికి అయితే ఇక్కడ లేచేసాను, కానీ చాలా అయితే చీకటిగా ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే సో ఇంత అర్లీగా లేచి అయితే ఎవరు ముగ్గులు గింట వేయరు. సో అందుకే ఇక్కడైతే నాకు భయం వేస్తుంది బయట వెళ్ళి వేయడానికి. సో అందుకే ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మా డోర్ బయట అంటే పోల్స్లో అయితే ముగ్గు వేసేస్తాయి, ఇక్కడ తులసి కోట దగ్గర గింట. సో అక్క అయితే ఇక్కడ మంచిగా ఏమంటే క్లీన్ చేసేసింది, నూకేసి మంచిగా అయితే చేసింది. ఇప్పుడు నేను ఏమంటే ఒక సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నాను. సంక్రాంతి రోజు ఊరక్కడైతే చూసేలాగైతే సీన్ ఉంటుంది. సో అందరూ అయితే అర్లీగా లేచి అయితే ముగ్గులు వేస్తారు. కానీ ఇక్కడ కూడా మహారాష్ట్రలో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు, కానీ ఇట్లా ముగ్గులు గింట అయితే మన లెక్క గొబ్బెమ్మలు అవి ఏమి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఇక్కడైతే ఇంకా ఒక్కళ్ళు కూడా లేవలేదు. మన అక్కడ భోగి రోజు సో సంక్రాంతి రోజు అందరు అర్లీగా లేచి అయితే చక్కగా ముగ్గులు వేసుకోవడం, పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం అలా ఉంటుంది. సో ఇక్కడ మహారాష్ట్రలో అయితే అదేం లేదు ఫ్రెండ్స్. సో కొంచెం ఏమైనా రెసిపీలు చేసుకుంటారు, తింటారు, ఇంట్లో ఉంటారు. కానీ ఈరోజు ఏమంటే సంక్రాంతి రోజు కొంచెం ఏమైనా స్పెషల్స్ అయితే చేస్తారు. అది ఇక్కడ మీకు బ్లాగ్లో చూపిస్తా. అంటే స్పెషల్స్ అంటే రెసిపీ కాదు. సో సంక్రాంతి రోజు ఏం చేస్తారో అది మీకు చూపిస్తా. పోర్చ్ పెయింట్ అయితే ముగ్గు వేయడం అయితే అయింది. సో ఇప్పుడు మా వాకిట్లో వేయడానికి అయితే వెళ్తున్నా. విశాఖ అయితే వచ్చేసింది నా వెంట. సో ముగ్గు వేయడానికి మొబైల్లో అయితే ఒక ముగ్గు అయితే మేము స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. సో అలానే తీయాలనుకుంటున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా లేచింది కనిపిస్తుంది. సో లేవడం అయితే కొన్ని సో అంటే లైట్స్ కూడా ఆన్ చేసుకోలేదు అంటే లేచి. సో అంతా ఇప్పుడు ఈరోజు అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు లేవరు. అండ్ ముగ్గులు ఇంట వేయడం అంటే సో అలా అయితే ఏముండదు. సో సంక్రాంతి చేసుకుంటారు, కానీ అంతా ఇలానే సో సింపుల్గా అయితే చేసుకుంటారు. సో ఇక్కడ నేను థీమ్ ముగ్గు అయితే వేయాలనుకుంటున్నాను. సో ఎలా వస్తుంది మీకు వ్లాగ్ చూస్తానని మీకు కనిపిస్తుంది. సో నేను వేసాను యాజ్ ఇట్ ఈజ్గా వేయాలనుకున్నా, కానీ కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ లేవు. సో ఊరక్కడైతే చాలా పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తారు. సో ఛాలెంజింగ్ అయితే ఉంటుంది, ఒక్కళ్ళకి పోటీ లెక్క అయితే ఉంటుంది. సో నేను పెద్ద ముగ్గు వేస్తాను, నువ్వు వేస్తాను, సో ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం ఉండదు, ఎవరు కాంపిటీషన్ లేదు, ఏం లేదు. మన ఇష్టం ముగ్గు వేసుకుంటూ వేయకుంటే సో మీకు అనిపిస్తే వేసుకోవాలి, లేకుంటే అనేది ఉంది. కానీ ఈ పండుగ కదా మనం ఎంత వేయాలి. సో ఎవరు వేయకుండా మన కల్చర్ మనకైతే పాటించాలి కదా. సో ముగ్గులు వేయడం అయితే ఒక ఫెస్టివల్ అయితే ఫస్ట్ అయితే ఒక ఇది రిచువల్ ఉంటుంది అనుకో, అలా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం నేను ఇక్కడైతే ముగ్గు అయితే ఇలా అయితే కంప్లీట్ చేసేస్తాను. సో మా విశాఖ కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది కలర్స్ ఫిల్ చేయడానికి. సో మా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అయితే మేము వేసాము. మా ముగ్గు ఎలా వచ్చింది కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో నేను స్క్రీన్ షాట్ తీసుకున్న అలానే అయితే ముగ్గు వేసాను, కానీ కలర్స్ మాత్రం మా ఐడియాని అలానే వేసాను, ఎందుకంటే కలర్స్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నా థంబ్నెయిల్ కోసము. సో ఇక్కడ నా ముగ్గు వేసిన దాకా అయితే అక్క అయితే మంచిగా పూజ కంప్లీట్ చేసుకుంది. సో చూడండి చక్కగా హారతి వేసి దీపాలు పెట్టేసింది తులసి అమ్మవారి దగ్గర. సో ఇక్కడ డోర్ దగ్గర కింద కడప దగ్గర సో ముగ్గు చూడండి చక్కగా అనిపిస్తుంది కలర్ ఫిల్స్ చేసినాం కదా. సో అక్క అయితే ఇప్పుడు ఏమంటే టెంపుల్కి కూడా అయితే వెళ్ళేసి వచ్చింది. రోజు ఏమంటే గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తుంది స్నానం చేసినాం కదా పొద్దున్న. చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది, వైబ్ అయితే ఇట్లా పాజిటివ్ వైబ్ ఉంది. సో ఇప్పుడు ఏమంటే
ఫెస్టివల్ వైబ్ అయితే అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ దీపం గంట, సో ఈ అగరబత్తి స్మెల్ గంట చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అక్క లోపల కూడా మంచి పూజ కంప్లీట్ చేసేసింది. అండ్ ఇక్కడ ఏమంటే బావ ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా, సో హాలిడే ఏమి ఉండదు ఇక్కడ సంక్రాంతి రోజు. సో బావ టిఫిన్ అయితే చేయాలి. సో ఈరోజు పండగనైతే కొన్ని స్పెషల్స్ అయితే చేసుకోవాలి కదా. సో మీకు లాస్ట్ వ్లాగ్లో నేను మీకు నువ్వుల బెల్లం, సో మేము పోలేలు చేస్తామన్నాం కదా, సో దాన్ని స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడైతే మా టీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను స్నానం చేసి వచ్చేసాను, తల స్నానం చేసుకున్నా. సో ఇక్కడ టీ అయితే తాగిస్తాను. సో టీ తాగిన దాకైతే మనం ఇట్లా ఫ్రెష్గా అనిపించదు, సో ఇట్లా మబ్బుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటే టీ తాగిస్తే చాలా ఇంకా ఫ్రెష్గా అయిపోతాము. సో ఇక్కడైతే విశాఖ వల్ల పెద్దనాన్న అబ్బాయి అయితే వచ్చేసాడు. ఒక 2-3 డేస్ అయింది. సో పండగని అయితే వచ్చాడు ఇలా అని. ఫస్ట్ టైం అయితే ఒక సెకండ్ టైం అయితే వచ్చాడు ఇక్కడికి. సో ఇక్కడ నేనైతే టీ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇప్పుడు. సో ఇక్కడ ముగ్గు కంప్లీట్ చేసుకున్నాము. సో గొబ్బెమ్మల గింట పెట్టాలి కదా, కానీ ఇక్కడ ఏమంటే ఫ్రెష్ పెండ అయితే దొరకడం లేదు. సో అందుకే ఇక్కడైతే భోగి పండ్లు ఉంటాయి కదా, సో అవి అయితే ఇట్లా పెట్టేస్తున్నా. సో నువ్వులు, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏమంటే భోగి పనులు అయితే ముగ్గు పైన అయితే పెట్టాలి. ఎందుకంటే పందులు, ఆవులు వచ్చి అన్నీ ఖరాబ్ చేసేస్తాయి. చూసారు హ్యాపీ కూడా అంటే నేను రాసింది హ్యాపీ కూడా అయితే తూర్పేశారు. సో అందుకే నేనైతే పక్కకైతే పెట్టేశాను. సో గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు ఉంటాయి కదా, సో అవి ఏమంటే ఊర్లోనే ఉంటాయి. సో గడ్డి ఇంట తినేయి, సో అన్నం లెక్కనే అందరూ పెట్టిన చపాతీలు అవే తింటారు. సో అందుకే మంచిగా అయితే ఉండదు పెండ. అందుకే మేము ఇక్కడైతే గొబ్బెమ్మలు పెట్టలేదు, చాలా అంటే స్మెల్ వస్తుందని. సో ఇక్కడైతే నేను గొబ్బెమ్మ అంటే భోగి పనులు పెట్టేసి వచ్చిన. అక్క అయితే ఇక్కడ ఏమంటే చపాతీలు, అండ్ ఇక్కడ ఏమంటే పోలేలు చేస్తుంది. సో నేను మీకు అన్నా కదా, సో ఇక్కడ నువ్వుల పోలేలు అయితే చేస్తామంటే నువ్వులు అండ్ బెల్లం అయితే ఇట్లా పౌడర్ పేస్ట్ అయితే చేసుకున్నాము. సో అది స్టఫింగ్ ఏమంటే దీంట్లో పెట్టి అయితే పోలేలు అయితే ప్రిపేర్ చేస్తాము. సో మేమేమంటే దీనికి నువ్వుల పోలేలు అంటాము. సో అక్క ఫస్ట్ అయితే ఇక్కడ దేవుళ్ళ దగ్గర నైవేద్యం పెట్టడానికి చిన్న అయితే పోలేలు అయితే చేసింది. సో అన్నీ ఇప్పుడు ఏమంటే ముందు నైవేద్యం పెట్టేస్తాము. సో ఇక్కడ ఏమంటే మా అంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇక్కడ నువ్వులు బెల్లం అయితే ఒక్కరికొకరు ఇచ్చుకుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, చిన్నోళ్ళు పెద్దలు ఎవరికైనా ఇచ్చుకుని అయితే ఈరోజు అంటే ఫస్ట్ టైం కదా ఫెస్టివల్ అండ్ కొత్తగా నువ్వులు బెల్లం వస్తుంది. సో అదే ఇట్లా ఒక్కరికొకరు ఇచ్చుకొని పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఇక్కడైతే మేము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఒక్కరికొకరు ఇచ్చుకుంటున్నాము. అండ్ నువ్వులు బెల్లం తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మేము పట్టి కూడా చేస్తాం కదా, సో అవి తినడానికి అయితే పిల్లలకి ఇవ్వడానికి. సో ఈవినింగ్ టైంకి ఏమంటే ఇక్కడ పిల్లలు వస్తారు పంచడానికి, సో వాళ్ళకి ఇవ్వడానికి మేము పట్టి అయితే రెడీ చేసాము. సో ఇక్కడ ఇప్పుడు బాగా ఏమంటే స్కూల్కి వెళ్తారు కదా, ముందు అక్క అయితే నైవేద్యం పెట్టేసింది, మళ్ళీ ఏమంటే బావగారికి అయితే పెట్టిస్తుంది తినడానికి. సో ఈరోజు చపాతీ, నువ్వుల పోలేలు అండ్ ఏమంటే పప్పు, ఇక్కడ ఏమంటే బెండి ఫ్రై చేసింది, బెండకాయ ఫ్రై అండ్ అన్నము. సో ఈరోజు అండ్ ఈ నువ్వుల పోలేల మీద నెయ్యి చాలా వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. సో మీరు ఆ టేస్ట్ మీకు ఎరకలేకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అక్క ఏమిటి ఇక్కడ నేబర్స్కు అంటే పక్క వాళ్ళకి ఇవ్వడానికి అయితే సో ఇక్కడ నువ్వుల పొడిలు చేస్తుంది. సో మన పక్కకు ఉంటారు వాళ్ళు మహారాష్ట్రలో. సో ఈరోజు వాళ్ళు అంటే రెసిపీలు అయితే వేరే చేస్తారు సంక్రాంతి రోజు. సో మనక్కడైతే బెల్లన్నం గింట పాయసం గింట చేస్తారు కదా, సో ఇక్కడైతే వాళ్ళు పూర్ణం పోలేలు చేస్తారు అంటే బొబ్బట్లు. సో మేమేమంటే నువ్వుల పొలాలు అండ్ అన్నం చేస్తాం బెల్లం రైస్. సో బెల్లం రైస్ అయితే చేయలేదు ఎవరు తినరని.
సో ఇక్కడైతే నేను కూడా ట్రై చేసి చూస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఏమంటే చిన్న పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా అయితే దానికి గిన్నెలకి అయితే చేసుకోవాలి. నాకు అంతేం సరిగ్గా రాదు కూడా నేను ట్రై చేస్తున్నా. సో ఈ నువ్వుల బెల్లంతో స్టఫింగ్ అయితే దీంట్లో అయితే మంచిగా పెట్టుకోవాలి. సో మనం ఎంత దీని ముద్ద తీసుకున్నాం పిండి ముద్ద దానికనే కొంచెం ఎక్కువనే దీంట్లో అయితే స్టఫింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా అయితే ప్రెస్ చేస్తూ లోపల ఒత్తేయాలి. ఒత్తేసినాక ఏమంటే మిద్ది మొత్తం ఇట్లా పిండికి అయితే కవర్ చేసుకొని ఇట్లా మంచిగా రౌండ్గా అయితే ముద్ద చేసుకోవాలి. సో మళ్ళీ అయితే చిన్నగా ఇట్లా అయితే చేతులతోనే ఫింగర్స్తో ఇట్లా ఒత్తేసి చిన్న బిల్లర్ రెడీ చేసుకొని మళ్ళీ ఏమంటే ఇట్లా మనం చపాతీ లెక్క చేసుకోవాలి. సో రౌండ్గా సో చిన్నగా కూడా చేసుకోవచ్చు, పెద్ద కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నా చపాతీ లెక్క పోల్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు రెండక్కడ మంచిగా కాల్చుకోవాలి. సో అక్క చేసిన అయితే చాలా పొంగినాయి, కానీ నేను చేస్తే ఎక్కువైతే పొంగలేదు, కానీ నాకైతే 80% అయితే ఇవి వచ్చేసాయి. సో చూడండి అయితే ఇప్పుడు ఏమంటే ఇవి మంచిగా వేడిగా ఉన్నాయి కదా, దీని మీద ఏమంటే మంచి నెయ్యి, చాలా నెయ్యి వేసుకొని తింటే అయితే అబ్బా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే చూస్తే నోటికి నీళ్ళు వస్తున్నాయి. సో ఇది స్టఫింగ్ ఉన్నది కదా, అక్క అయితే చాలా చేసి ఉంచింది. సో అది మనం ఒక 10 days దాకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మనం ఎప్పుడైనా వేడిగా చేసుకొని అయితే తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ మీకు టేస్ట్ చేసి చూపిస్తే అయితే మా విశారద ఏమంటున్నారంటే అంటే ఏది కూడా చేసి అయితే గప్పగా తిని చూపిస్తామని అంటున్నాను, అందుకే నాకు వేసాను. సో ఇక్కడ నేనైతే ఒక కూడా పోలేలు అయితే కంప్లీట్ చేసేసాను. సో దేవుడికి అయితే మేము అప్పుడే నైవేద్యం పెట్టేసాము. సో ఇక్కడ మేము తింటున్నాము. బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం చేయలేదు. సో ఈ విశాఖ వాళ్ళ అన్నయ్య నేను విశాఖ అయితే తింటున్నాము. సో మా విశాఖ అయితే ఆల్రెడీ తినేసాడు. సో అక్క అయితే ఈరోజు ఉపవాసం. సో టెంపుల్కి వెళ్తారు మహారాష్ట్రలో. ఈరోజు ఏమంటే టెంపుల్కి వెళ్తారు అందరూ సౌభాగ్యతలు అంటే ముత్తైదలు. సో మీకు అది కూడా వీడియో ఏమంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో సంక్రాంతి వీడియో ఏమన్నది 2 పార్ట్లు అయితే డివైడ్ చేసిన. సో ఇక్కడైతే మేము తింటున్నాం, మంచిగా చాలా నెయ్యి వేసుకొని అయితే పూలు అయితే తింటున్నాం. సో ఇక్కడైతే మేము తినేసినాక పని అయితే కంప్లీట్ చేసుకున్నాము, ఇంట్లో పనులు. సో ఇక్కడ నేను వెంటనే ఏమంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అయితే కూర్చున్నా. సో ఇక్కడ మా విశాఖ అక్క బ్లౌజ్కి అయితే స్టోన్లు అయితే స్టిచ్ చేస్తుంది. మీకు లాస్ట్ వీడియో షేర్ చేసింది కదా, అక్క బ్లౌజ్ది స్టోన్ వర్క్ చేసింది. సో దానికి ఏమంటే ఒక 2-3 days అయితే ఇట్లానే కొంచెం అయితే స్టోన్ స్టిచ్ చేస్తూ అయితే కంప్లీట్ చేసిన. కానీ మీకైతే ఆ వీడియోలో మొత్తం ఒక్కటే వీడియోలో అంటే కంప్లీట్ చేసి అయితే చూపించాను. సో ఇక్కడ నేను కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సో మహారాష్ట్రలో ఎక్కువైతే ఇక్కడ కటోరీ బ్లౌజ్ అయితే వేర్ చేస్తారు. సో 50-60% అయితే కటోరీ బ్లౌజే స్టిచ్ చేయడానికి అయితే వస్తాయి. సో మిగతా 40% 30% అయితే ప్రిన్సెస్ కట్ 4 టక్స్ అయితే కుట్టుకుంటారు. సో కటోరీ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అయితే కొంచెం అంటే ప్రిన్సెస్ కట్ 4 టక్స్ కన్నా అయితే టైం ఎక్కువ పడుతుంది. సో అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అంటే కుట్టడం చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో. సో మంచి మెజర్మెంట్ తీసుకొని అయితే స్టిచ్చింగ్ కటింగ్ చేయబడుతుంది. సో ఇక్కడైతే మేము డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. సో అక్క కూడా అయితే సారీ చేంజ్ చేసింది. ఇక్కడ రెడీ అవుతున్నాము. సో అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను సౌరం వేయాలని అయితే దానికైతే హెయిర్ స్టైల్ చేసేస్తున్నా, అంటే సౌరం వేసేస్తున్నా. సో బావ అయితే ఇక్కడ ఏమంటే మూరలు తెచ్చాడు, మల్లెపూ మూరలు అయితే తెచ్చాడు. సో అందుకే ఇట్లయితే అల్లేసి జడేసి అయితే ఇక్కడ నేను ఆ పువ్వులు పెట్టాలనుకుంటున్నాను సింపుల్గానే. అక్క అంది ఈరోజు హెయిర్ స్టైల్ నేను సింపుల్గా పఫ్ వేసి నాకు ఇట్లా సౌరం వేసి ఫ్లవర్స్ పెట్టేయండి. సో అక్కకైతే లాంగ్ హెయిర్ చాలా మంచిగా సూట్ అవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను కూడా ఇక్కడైతే రెడీ అయిపోయాను. సింపుల్గా జుంకాలు పెట్టుకుంటే అయితే క్లచర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏమంటే అక్కడ టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ దగ్గర అయితే అందరూ మహారాష్ట్ర లుక్ అయితే చేసి వస్తారు ఈరోజు. సో సంక్రాంతి అప్పుడు ఏమంటే 1 month అయితే చాలా చూసేలాగా అయితే సీన్ ఉంటుంది. మీకు అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తుంటా. సో ఇక్కడ ఏమంటే అక్క టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇట్లా వైనం గిండి అయితే తీసుకుంది. సో కొత్త పొలాలు భోగి పొలాలు గిండి ఉంటాయి కదా, అవి కూడా అయితే పెట్టుకుంది. సో అక్క అయితే ఇక్కడ వెయిట్ చేస్తుంది. మా నేబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రెడీ అవుతున్నారు. సో దీని తర్వాతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. సో ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తా ఫ్రెండ్స్. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.